హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. December 12th, 2019 హిందూలో ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఇన్ నెంబర్స్. యాక్చువల్గా ఇది మన యొక్క కొలీజియం గురించి, అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిల్ని వాళ్ళని ఎన్నుకునే విధానం ఉంటుంది. దాన్ని కొలీజియం అనేది వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే కొలీజియం. ఇంతకుముందు ఈ జడ్జిలందరూ ఫామ్ అయ్యే కొలీజియం ఉండేది అనమాట ఈ జడ్జిల్ని నియమించడానికి. ఆ కొలీజియానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. యాక్చువల్గా 2015లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కొలీజియం సిస్టమ్ని రద్దు చేయాలని చూసింది. కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడంతో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ, మెయిన్గా హైకోర్టులో ప్లేసెస్ అనేవి చాలా వెకేట్గా ఉన్నాయన్నమాట. ఆ జడ్జి యొక్క ప్లేసెస్ అనేవి చాలా వెకేట్గా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఉన్న జడ్జిలే ఎక్కువ కేసుల్ని ఆ జడ్జి తీర్పులు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడ స్ట్రెంగ్త్ తక్కువ ఉందని చెప్పి ఆర్టికల్. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. స్ట్రెంగ్త్ ఇన్ నెంబర్స్: ఫ్లాడ్ పొరపాట్లు, అన్సౌండ్ ఫాల్టీ, డిప్లీట్ క్షీణత, ఎగ్జాస్ట్ డ్రైన్, మెమోరాండం తాకీదు పట్టిక, నోట్, ఎపిస్టిల్, స్టాండ్ స్టిల్ నిలుపుదల, కదలిక లేకపో ఉండుట, హాల్ట్ స్టాప్, చెస్టీజ్ అంటే శిక్షించు, పనిష్ థ్రాష్, రీఇటరేట్ పునరుద్ఘాటించు మళ్ళీ చెప్పు, రిపీట్ రీస్టేట్, స్టాండ్ ఆఫ్ ప్రతిష్టంభన, డెడ్లాక్ స్లేట్మేట్, ఇన్ఎవిటబుల్ అనివార్యము, అన్అవాయిడబుల్ ఇన్ఎస్కేపబుల్, గ్రీవియస్ వ్యసనకరమైన దుస్సహాయమైన, బ్యాడ్ డ్రీడ్ఫుల్, సోల్డెమ్ అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు, రేర్లీ ఇన్ఫ్రీక్వెంట్లీ. ఇవన్నీ దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. నెక్స్ట్ ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక, ఏ ఫ్లాడ్ కొలీజియన్ సిస్టమ్ ఈజ్ నో రీజన్ టు హోల్డ్ బ్యాక్ అపాయింట్మెంట్స్ టు ద జ్యుడిషియరీ. అంటే ఈ పొరపాట్లతో ఉన్న కొలీజియన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి రీజన్స్ లేవు, అంటే ఏ రీజన్స్ లేకుండా హోల్డ్ బ్యాక్ అపాయింట్మెంట్స్ టు ద జ్యుడిషియరీ. ఈ పొరపాట్లతో కూడిన ఈ కొలీజియన్ సిస్టమ్ అనేది ఎటువంటి రీజన్ లేకుండా మళ్ళీ ఈ జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళే చూస్తున్నారు అని చెప్తున్నారు. ద లిస్ట్ ఆఫ్ అలార్మింగ్ నెంబర్స్ అండ్ ఫిగర్స్ రిలేటింగ్ టు ద డిప్లీటింగ్ నెంబర్స్ ఇన్ ఇండియాస్ హయ్యర్ జ్యుడిషియరీ హ్యాస్ న్యూ ఎడిషన్. అంటే ఇప్పుడు ఈ అలార్మింగ్ నెంబర్ అన్నమాట, చాలా ఎక్కువ సంఖ్యలో ఏమైందంటే ఈ నెంబర్లో ఎక్కువ సంఖ్యలో జడ్జిలు అనేది అపాయింట్మెంట్ అనేది ఉందన్నమాట. అంటే చాలా కోట్లలో అనేది వేకెంట్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వేకెంట్ ప్లేసెస్లో ఏంటంటే కొత్త జడ్జిని నిర్మించడం కోసం ఇండియాలోనే హయ్యర్ జ్యుడిషియరీలో ఉన్న అన్నీ కూడా కొత్త ఎడిషన్. ఇప్పుడు ఇది మనకున్న ప్రతి సమస్యల్లో ఇది ఒక సమస్య. ఆన్ December 10th ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెడ్ దట్ 213 నేమ్స్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు వేరియస్ హైకోర్ట్స్ ఆర్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే December 10th వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 213 మంది మన వ్యక్తులన్నీ పేర్లు, అంటే జడ్జిల పేర్లు అనేవి అపాయింట్మెంట్స్ అనేవి ఆగిపోబడ్డాయి. ఎందుకని? అవి గవర్నమెంట్ దగ్గరే ఆగిపోయినాయి. అంటే హైకోర్ట్స్కి సంబంధించిన ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో పెండింగ్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఆగిపోయినాయి. డేటా షోస్ దట్ 38% ఆఫ్ ద ఆల్ శాంక్షన్డ్ పోస్ట్ ఫర్ హైకోర్ట్ జడ్జెస్ ఆర్ లయింగ్ వేకెంట్ యాజ్ ఆఫ్ December 1st with the high courts of some states including Andhra Pradesh and Rajasthan functioning at below half their actual capacity. అంటే ఇప్పుడు మనం కనుక డేటా కనుక చూసుకుంటే ఇప్పుడు 213 కొత్త అపాయింట్మెంట్స్ అని చెప్పాం కదా, దాంట్లో ఆల్రెడీ 38% ఆల్రెడీ వెకేట్ అయిపోయి ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి అనమాట. ఇంకా వాళ్ళు రిటైర్డ్ అవ్వలేదు. అంటే ఆ ప్లేసులు ఇంకా ఖాళీ అవ్వకుండా కొన్ని ప్లేసులు ఉంటే ఆల్రెడీ ఖాళీ అయిన ప్లేసులు ఎంత ఉన్నాయంటే 38% ఖాళీ అయిపోయినాయి అనమాట. అలాంటి కోర్టులు అనేవి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లాంటి కోర్టులలో అయితే ఉన్న యాక్చువల్ స్ట్రెంగ్త్ కన్నా జడ్జిలు ఇప్పుడు 10 మంది ఉండాలనుకోండి, 5 మంది మాత్రమే వర్క్ చేస్తున్నారు. హాఫ్ ఆఫ్ ద కెపాసిటీతోనే ఆ కోర్టులు అనేవి నడుస్తున్నాయి. ద కోర్ట్ హ్యాస్ ఫిక్స్డ్ ఏ టైమ్ పీరియడ్ ఆఫ్ 6 months టు అపాయింట్ ఏ జడ్జ్ అట్లీస్ట్ దోస్ హూజ్ నేమ్స్ ద సుప్రీం కోర్ట్ కొలీజియం, ద హై కోర్ట్ అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ అపాన్. అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది ఒక టైం పీరియడ్ అనేది ఫిక్స్ చేసింది. అంటే ఒక 6 months లోపల సుప్రీంకోర్టు ఏదైనా సుప్రీంకోర్టుకు సంబంధించిన కొలీజియం ఎవరైనా జడ్జిల పేర్లు కనుక అపాయింట్ చేయమని వాళ్ళకి చెప్తే కనుక కరెక్ట్గా 6 నెలల లోపలగా వాళ్ళని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళు అర్హులు కాదని తేల్చేయాలని చెప్పి ఒక టైం పీరియడ్ పెట్టుకుంది. దీన్ని గవర్నమెంట్ కూడా కోర్టులు అంగీకరించింది, గవర్నమెంట్ కూడా అంగీకరించింది. ఎట్ ఈచ్ లెవెల్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ద జడ్జెస్ టు ద హయ్యర్ జ్యుడిషియరీ ప్రేయర్ టు ద నేమ్స్ రీచింగ్
the Prime Minister and the President for final approval. There are time periods specified. అంటే ఇప్పుడు ఈ అపాయింట్మెంట్కి సంబంధించినవి ఒకేలా అపాయింట్ చేయరు. ఇప్పుడు కొలీజియం కొంతమంది సెలెక్ట్ చేస్తుంది, దాని దగ్గర నుంచి ఎవరైతే లా మినిస్టర్ దగ్గర పోతే లా మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్, ఇలా ప్రతి ఒక్కళ్ళ స్టేజ్ దగ్గర అంటే కొలీజియంలో ఎంతకాలం ఉండాలా, లా మినిస్టర్ దగ్గర ఎంతకాలం ఉండాలా, తర్వాత ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆ యొక్క అపాయింట్మెంట్ సంబంధించిన ఆర్డర్ అనేది ఎంతకాలం ఉండాలనే దానికి ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ పీరియడ్ అనేది ఇచ్చారు. ద మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ స్టేట్స్ దట్ అపాయింట్మెంట్ షుడ్ బి ఇనిషియేటెడ్ అట్లీస్ట్ 6 months బిఫోర్ ఏ vacancy arises and 6 weeks of the time is then specified for the state to send the recommendations to union law minister, after which the brief is to be sent to the Supreme Court collegium in 4 weeks. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైనా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందే కదా, ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు హైకోర్టు అనేది ఉంది, అది స్టేట్ కోర్టు గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళు ఎవరైతే రిటైర్డ్ అవ్వబోతున్నారో 6 నెలల ముందే వాళ్ళకి సంబంధించిన 6 నెలల ముందే వాళ్ళని గుర్తించి ఆ 6 months లోపల అంటే వాళ్ళు 6 నెలల నుంచి 6 months లోపల 6 weeks లోపల 6 weeks లోపల వాళ్ళకి ఏం చేయాలి అంటే లా మినిస్టర్కి వాళ్ళ యొక్క రెఫరెండం పంపించాలి. రాబోయే పలానా టైంన ఈ హైకోర్టు జడ్జి అనే అతను రిటైర్డ్ అవ్వబోతున్నాడని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారు, ఈ లా మినిస్టర్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు కొలీజియంకి దీనికి సంబంధించిన విషయాన్ని 4 వారాల లోపల పంపించాలి. వన్స్ ద కొలీజియం క్లియర్స్ ద నేమ్స్, ద లా మినిస్ట్రీ హ్యాస్ టు పుట్ అప్ ద రికమెండేషన్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ 3 weeks who will in a turn advise the president. అంటే ఇప్పుడు ఈ తర్వాత ఏమవుతుంది, ఈ కొలీజియం ఏం చేస్తుందంటే కొన్ని పేర్లని సూచించి వాళ్ళని లా మినిస్టర్కి ఇస్తారనమాట. ఆ లా మినిస్టర్ వాళ్ళు ఏం చేయాలా, దాన్ని ప్రైమ్ మినిస్టర్కి పంపించాలి. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలా 3 weeks లోపల ఆ అడ్వైస్ని ప్రెసిడెంట్కి పంపించాలి. దేర్ ఆఫ్టర్ నో టైమ్ లిమిట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ప్రాసెస్ సీమింగ్లీ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకంటూ ఇంత వ్యవధి కానీ ఇంత టైం అని కానీ లేదు. ఆయన ఎమ్మటే ఇవాళ పంపిస్తే రేపు అప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఎంతకాలమైనా స్టాండ్ స్టిల్ అనమాట, అక్కడ అలా ఆగిపోతుంది అనమాట, ఎంతకాలమైనా ఆయన ఆపేయచ్చు. ద సుప్రీం కోర్ట్ రికమెండేషన్స్ నౌ ఆఫ్ ఏ టైమ్ లిమిట్ టు దోస్ అపాయింట్మెంట్స్ ఈజ్ వెల్కమ్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ప్రతి ఒక్కరికి టైం లిమిట్ పెట్టడం, అంటే ఒక 6 నెలలు లోపల అపాయింట్మెంట్ జరగాల ప్రతి దాంట్లో. అట్లా ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర 3 నెలలు, లా మినిస్టర్ దగ్గర 4 months, అలా ఒక టైం పీరియడ్ పెట్టడం అనేది మనం అందరం ఆమోదించే విషయమే. ఇట్ ఈస్ నో సీక్రెట్ పర్హాప్స్ దట్ ద ఈక్వేషన్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ స్టెయిన్డ్ బై ద farmers డెసిషన్ టు strike down as a unconstitutional in 2015 the move to set up a national judicial appointment commission which would have been responsible for appointments and transfer to the higher judiciary in place of the Supreme Court collegium. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2015లో ఈ యొక్క అంటే జడ్జిల యొక్క ఎన్నికను అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా అని చెప్పేసి దీనికోసం ఒక కొత్త బాడీని ఏర్పాటు చేయాలా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే ఒక బాడీని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈ హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించిన హైకోర్టులో సంబంధించిన వాటి ట్రాన్స్ఫర్లు కానీ అపాయింట్మెంట్లు కానీ జరగాలి. దేనికి బదులుగా సుప్రీంకోర్టు కొలీజియం బదులుగా. యాక్చువల్గా ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగింది, మన భారతదేశంలో జరుగుతుంది. ఎందుకని ఎక్కడైనా సరే జడ్జిల్ని ఎవరు ఎన్నుకుంటారంటే అక్కడ దేశంలో ఉన్న అక్కడ లా మేకర్స్ అనేవాళ్ళు ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో మాత్రం ఈ జడ్జిల్ని ఎవరైనా సరే ఆ కొలీజియమే, ఆ సుప్రీం కోర్టుకు సంబంధించిన వాళ్ళు, అంటే కోర్టు మీద ఎటువంటి అధికారం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికి లేకుండా పోయింది. కోర్టుకి ఒక భయంకరమైన విచక్షణ అధికారాలు మన భారతదేశంలో ఇవ్వబడ్డాయి అనమాట. అలాంటి సిస్టమ్ రద్దు చేద్దామని చూసినా కానీ రద్దు అవ్వట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సిన్స్ దెన్ ద రిపోర్ట్స్ ఆఫ్ డిలే ఇన్ అపాయింట్మెంట్స్ హ్యావ్ బికెమ్ ఇంక్రీజింగ్లీ కామన్ ప్లేస్ విత్ బోత్ సైడ్స్ టేస్టీ ఓవర్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇంకా వాళ్ళు ఆ కొలీజియం ప్రాసెస్ని చేయాలనుకున్నారు, కానీ సుప్రీంకోర్టు అప్పుడు ఒప్పుకోలేదు, దానికి వ్యతిరేకత వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే అపాయింట్మెంట్ చేసిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వీటిని అపాయింట్మెంట్ అనేవి డిలే చేస్తుంది, లేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల రెండింటికి రకరకాల అంటే రెండింటికి వ్యతిరేకంగా ఉంది. అంటే వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతాలు కలవట్లేదు కాబట్టి ఈ ప్రొసీజర్ అనేది బాగా స్లో అవుతుంది. లాస్ట్ వీక్ ద సేమ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ chastised the government for not acting on another set of nominations on which the government had set back objections.
అంటే లాస్ట్ వీక్ ఏమైందంటే గవర్నమెంట్ అంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే గవర్నమెంట్కి కొన్ని అక్షంతలు వేసింది అంటారు కదా, మనకు కొన్ని అక్షంతలు అంటే కొన్ని తిట్టిందనమాట. ఈ గవర్నమెంట్ అనేది సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, కొన్ని వాటికి కరెక్ట్గా సెట్ బ్యాక్ చూపించట్లేదు, ఈ అబ్జెక్షన్స్ అవి కరెక్ట్గా సెటిల్ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని అక్షంతలు వేసింది. ఇఫ్ ద కొలీజియం రీఇటరేట్ ద నేమ్స్ ద కోర్ట్ సెడ్ ద గవర్నమెంట్ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు అపాయింట్ ద జడ్జెస్. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ పంపించిన పేర్లని వాళ్ళు ఎటువంటి డెసిషన్ ఇవ్వకుండా ఏం చెప్పకుండా అలానే పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొలీజియం ఏం చేయాలా, మళ్ళీ వాళ్ళ పేర్లే కనుక తిరిగి పంపిస్తే గవర్నమెంట్ ఇంకేం చేయాల్సిన ఆప్షన్ లేదు, మళ్ళీ వాళ్ళందరినీ ఆమోదించడం తప్ప వేరే ఆప్షన్ లేదు గవర్నమెంట్కి. సచ్ స్టాండ్ ఆఫ్స్ ఆర్ నౌ ఇన్ఎవిటబుల్. అంటే ఇవన్నీ కూడా ఇలాంటి ఏదైతే సంగతులు ఉన్నాయో, అంటే ఇలాంటి డెడ్లాక్ పొజిషన్ ఏదైతే ఉందో, ప్రతిష్టంభనలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఖచ్చితంగా ఎవరు ఊహించినవి కాదనమాట. ఇవి ఖచ్చితంగా మనం అందరం చూడవలసినవి. ఇలాంటి డెడ్లాక్ పొజిషన్ వచ్చిందంటే ఏ గ్రీవియస్ యాజ్ ఇట్ ఈజ్ ఫర్ ద గవర్నమెంట్ టు డిస్రప్ట్ ద ప్రాసెస్ త్రూ డిలేస్, ఇట్ ఈజ్ ఫర్ ద court to take an increasingly firm hand to ensure that the collegium system that it fought so hard to protect despite flaws actually functions effectively. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ అనేది ఆ కొలీజియం సిస్టమ్ మీద ఉన్న వ్యతిరేకతని చూపించడం కోసం ఏం చేస్తుందంటే ఇలాంటి స్లో డౌన్లు, అంటే ఈ ప్రాసెస్ని స్లో చేయడం ఇలాంటివి చేస్తుందన్నమాట. ఇప్పుడు కొలీజియం ఏం చేయాలా, వాటి మీద తిరిగి ప్రయత్నం, అంటే గవర్నమెంట్ మీద యుద్ధం ప్రకటించకుండా వాళ్ళతో ఫైట్ చేయకుండా ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఈ ప్రాసెస్ని జరిగేటట్టు, ఎఫెక్టివ్గా జరిగేటట్టు చూసుకోవాలి. డూయింగ్ సో వుడ్ బీ ఇన్ ఇట్స్ బెస్ట్ ఇంట్రెస్ట్. అంటే దానికి అనుగుణంగా దాని ఇంట్రెస్ట్గా తగ్గేటట్టుగా ఆ కార్యాన్ని వాళ్ళే పూర్తి చేసుకోవాలి, ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి గొడవలు లేకుండా. Vacancies in the higher judiciary threaten every aspect of the justice delivery system, and it is the courts and very seldom the government that always take the blame for any shortfall in justice. అంటే ఇప్పుడు ఎక్కువగా హయ్యర్ జ్యుడిషియరీలో ఇన్ని వేకెన్సీస్ ఉండడం అనేది మన తీర్పు చెప్పేదానికి డెలివరీ సిస్టమ్ని విఘాతపరిచేటట్లుగా ఉంది. ఎందుకని ఎక్కువ మంది కనుక అక్కడ కనుక ప్లేసెస్ వెకేట్గా ఉంటే అప్పుడు ఏవైతే మనం అంటాం కదా, అంటే వాదనకు రావాల్సిన కేసులన్నీ కూడా ఆగిపోతాయి. ఆ కేసులన్నీ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే కొంత ప్రతిష్టంభన ఏర్పడి గవర్నమెంట్కి తర్వాత కోర్టులకు కూడా వీటి యొక్క బాధ్యతను వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి ఏమవుతుందంటే గవర్నమెంట్కి కోర్టుకు కూడా బ్లేమ్ అనమాట. అంటే వాళ్ళకు నిందార్హమైన పొజిషన్కి వచ్చే విధంగా ఇప్పుడున్న పరిస్థితులు నడుస్తున్నాయి ఈ జస్టిస్ సిస్టమ్ అనేది చెప్తున్నారు. స్టాగరింగ్ స్ప్రెడ్ అంటే అంటే ఉన్నట్టుండి పెరిగిపోయిందనమాట. ఆ వ్యాప్తి అనేది ఉన్నట్టుండి జరిగిపోయింది. అంటే ఎంతో ఆశ్చర్యపరిచింది, ఉన్నట్టుండి ఆశ్చర్యపూర్వకంగా ఈ వ్యాప్తి అనేది పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఉన్న వ్యాక్సినేషన్ సిస్టమ్ గురించి అండి. యాక్చువల్గా మన నవంబర్ 10న మనం ఇమ్యునేషన్ డే కింద జరుపుకున్నాం. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇప్పుడు వ్యాక్సిన్ హెజిటేషన్, అంటే వ్యాక్సిన్ వేయించుకోకుండా ఎవడు వేయించుకోవట్లేదు, ఎందుకని దాని మీద రకరకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహల వల్ల ఏమవుతుందంటే ఈ వ్యాక్సిన్ని చాలామంది వేయించుకోవట్లేదు అనమాట. దానివల్ల ఏమైనా ఒకసారిగా రోగాలు అనేవి ఆశ్చర్యకరంగా వ్యాప్తి చెందినాయి అనమాట. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి దీంట్లో ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. స్టాగరింగ్ స్ప్రెడ్, స్టాగర్ అస్థిరముగా ఒక్కసారిగా తికమక పడిపోవు, స్టార్టిల్ సర్ప్రైజ్, స్పైక్ వాడి మునగల కడ్డి పెద్ద చీలి, ప్రాంగు పాయింట్, సర్పాస్ అతిశయించు అందకుండా పోవు, ఎక్సీడ్ ఎక్సెల్, సర్వైలెన్స్ పర్యవేక్షణ జాగ్రత్తగా గమనించుట, అబ్జర్వేషన్ ఇన్స్పెక్షన్, గ్రిమ్ గంభీరంగా ఉన్న చూడటానికి కఠినముగా, ఫర్బిడ్ డిస్టాంట్, షట్టర్ పడగొట్టుట పగలగొట్టుట, బ్రేక్ బర్స్ట్, మాంగర్ అమ్మేవాడు వ్యాపారం చేసేవాడు, ట్రేడర్ డీలర్, కౌంటర్ ప్రొడక్టివ్ ప్రతికూలం, అన్ఫేవర్డ్, డర్ట్ ధూళి మొదలైనవి, మురికి చేసే బురద, డస్ట్ మడ్, స్టేక్ పందెం కర్రమేకు, స్పైక్ స్టంట్. ఇవేంటి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్తే కనుక గవర్నమెంట్ మస్ట్ డూ మోర్ టు ఇంక్రీజ్ ద పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్. అంటే గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ పబ్లిక్ అవేర్నెస్ని పెంచాలా, ఈ వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యతను. అంటే ఇప్పుడు ఈ టీకాలు కానీ ఇవి ఏదైతే ఉన్నాయో, పోలియో టీకాలు కానీ లేకపోతే వాటి మసూచి వీటికి సంబంధించిన టీకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటి యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి
తెలియజేసి వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా చూడాలని చెప్తున్నారు. ఈవెన్ యాజ్ రిపోర్టెడ్ మిసిల్స్ కాజెస్ గ్లోబల్లీ డ్యూరింగ్ 2002-2018 ఇంక్రీజ్డ్ బై 59%. దేర్ హ్యాస్ బీన్ ఏ స్పైక్ సిన్స్ 2016. అంటే ఇప్పుడు ఈ మిసైల్స్ అనేది ఒక మహమ్మారిలా తయారైపోయింది. ఇది 2000 నుంచి 2018 కాలంలో చూసుకుంటే కనుక 59% పెరిగిపోయింది. 2016 నుంచి అయితే దీని యొక్క పెరుగుదల అనేది ఒక పించి చేస్తుంది అనమాట. మనల్ని ఒక సూదితో గుచ్చినట్టు విధంగా ఒక్కసారిగా పెరిగిపోయింది 2016 నుంచి. కంపేర్డ్ విత్ ఓవర్ 1,32,000 రిపోర్టెడ్ కేసెస్ ఇన్ 2016, ద నెంబర్ షాట్ అప్ టు ఓవర్ 3,53,000 ఇన్ 2018. యాక్చువల్గా 2016లో కనుక ఈ నెంబర్ చూసుకుంటే 1,32,000 కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 2018లో చూసుకుంటే 3,53,000 కేసులు, దగ్గర 3 టైమ్స్ అనేది పెరిగిపోయింది. వైల్ ద నెంబర్స్ ఇన్ ద 2018 వర్ మోర్ దాన్ డబుల్ ద ప్రీవియస్ ఇయర్. ఇది ఈ నెంబర్ చూసుకుంటే కనుక 2018 నెంబర్ కనుక చూసుకుంటే 2016 ఏదైతే కౌంట్ ఉందో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. ద నెంబర్స్ ఇన్ 2019 హ్యావ్ ఆల్రెడీ సర్పాస్డ్ దోస్ ఆఫ్ 2018. అంటే ఇప్పుడు ఈ 2019 మన కౌంట్ కనుక చూసుకుంటే కనుక 2018 దాన్ని ఎప్పుడు దాటేసి వెళ్ళిపోయిందనమాట. బై మిడ్ నవంబర్ 2019 ఓవర్ 4 lakh కేసెస్ వర్ రిపోర్టెడ్ గ్లోబల్లీ. అంటే ఇప్పుడు 2019 నవంబర్లో కనుక నవంబర్ నెల వరకే కనుక చూసుకుంటే కనుక ఆల్రెడీ 4 లక్షల కేసులు అనేవి గ్లోబల్గా ప్రపంచం మొత్తం కూడా నోటీస్ అయినాయి. సిన్స్ మిసైల్స్ సర్వేలెన్స్ ఈజ్ జనరల్లీ వీక్, WHO and the Centers for Disease Control and Prevention resorted to estimate the number of measles cases and deaths. అంటే ఇప్పుడు ఈ మిసైల్స్ కేసు మీద ఉన్న ఏదైతే మన యొక్క పర్యవేక్షణ ఏదైతే ఉండొచ్చు, లేకపోతే దాని మీద ఉన్న మన కంట్రోల్ అనేది చాలా వీక్గా ఉంది. దీనివల్ల ఏం చేసిందంటే WHO ఏం చేసిందంటే ఈ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే దానికి ఈ యొక్క ఎస్టిమేషన్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, యాక్చువల్గా ఈ మిసైల్స్ వల్ల వచ్చిన కేసులన్నీ దానివల్ల చనిపోయిన వారెంతమంది లెక్కలు అనేది WHO ఎవరికి అప్పగించిందంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే ఒక బోర్డుకి అప్పచెప్పింది. బేస్డ్ ఆన్ యాన్ అప్డేట్ ఎస్టిమేటెడ్ మోడల్ దేర్ హ్యావ్ బీన్ నియర్లీ 10 million కేసెస్ అండ్ ఓవర్ 1,42,000 మిసైల్స్ డెత్స్ ఇన్ 2018. ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం ఏం చెప్పిందంటే మొత్తం 10 మిలియన్ల కేసులు అనేవి ఫైల్ అయినాయి మొత్తం ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే. ఒక దగ్గర 1 కోటి మంది అనేవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. దీంట్లో 1,42,000 మంది చనిపోయారు 2018లో. లాస్ట్ ఇయర్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబిరియా, మెడగాస్కర్, సోమాలియా అండ్ యుక్రెయిన్ అకౌంటెడ్ ఫర్ 45% ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే ఈ 2018 కౌంట్ కనుక చూసుకుంటే ఈ మొత్తం ఉన్న కేసులు 45% కేసులు కొన్ని దేశాల నుంచి వచ్చినాయి. ఏది రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో నుంచి, లిబిరియా దగ్గర నుంచి, తర్వాత మెడగాస్కర్, సోమాలియా నుంచి, తర్వాత యుక్రెయిన్, ఈ 5 దేశాల నుంచే 45% కేసులు అనేవి ఫైల్ అయినాయి. The situation worsened in Congo by November with a nearly 4-fold increase in cases from 65,000 in 2018 to 2,50,000 in 2019. అంటే ఈ నవంబర్లో కనుక చూసుకుంటే ఈ కాంగో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి అనేది ఇంకా దారుణంగా తయారైంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ 65,000 కేసులు అనేవి ఫైల్ అయితే ఇప్పుడు 2,50,000 కేసులు అనేవి వచ్చినాయి 2019 చూసుకుంటే. అండ్ ఓవర్ 5,100 డెత్స్. దీంతోపాటు 5,100 మంది చనిపోయారు. ద సిచ్యువేషన్ ఇన్ యుక్రెయిన్ ఈజ్ గ్రిమ్. ఇప్పుడు ఈ యుక్రెయిన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆఫ్టర్ ఏ 50% డ్రాప్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ 2018 కంపేర్డ్ విత్ 2017, ద ట్రెండ్ హ్యాస్ నౌ రివర్స్డ్ 58,000 కేసెస్ బై మిడ్ నవంబర్ దిస్ ఇయర్, విచ్ ఈజ్ 4,000 మోర్ దాన్ ఇన్ 2018. యాక్చువల్గా మనం ఇప్పుడు యుక్రెయిన్లో చూసుకుంటే కనుక 2017 కన్నా 2018 50% అనేది కేసులు అనేవి తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు 2019లో చూసుకుంటే కనుక ఇప్పుడు నవంబర్ వరకే కౌంట్ చూసుకుంటే 58,000 కేసులు ఫైల్ అయినాయి అనమాట. ఇవి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 4,000 కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎంతవరకు నవంబర్ వరకే, ఇంకా మొత్తం పూర్తిగా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయితే ఇంకా పెరగచ్చు. There has been a decline in the other 3 countries mentioned that reported the most number of cases last year. కాకపోతే మిగతా 3 కంట్రీస్, మొత్తం 5 కంట్రీస్లో 2 కంట్రీస్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా మాత్రం కొంచెం ఆ కేసులు అనేవి తగ్గిపోయాయి అనమాట. వ్యాక్సిన్ హెసిటేషన్ హ్యాస్ బీన్ హైలైటెడ్ ఫర్ ద స్టాగరింగ్ స్ప్రెడ్ ఇన్ కాజెస్ గ్లోబల్లీ. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ హెసిటేషన్ అంటే వ్యాక్సిన్ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో దాని మీద ఉన్న దుష్ప్రచారం అయితేనేమి,
దానివల్లే ఇలాంటి పొజిషన్ రావడానికి, గ్లోబల్గా ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి, అంటే ఒక ఆశ్చర్యకరంగా ఈ రోగాలు వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే ఆ వ్యాక్సిన్ హెసిటేషన్, ఆ వ్యాక్సిన్ మీద ఉన్న వ్యతిరేకత. ఇన్ డిఆర్ కాంగో దేర్ ఈజ్ లో ఇన్స్టిట్యూషన్ ట్రస్ట్, మిస్ఇన్ఫర్మేషన్, వ్యాక్సిన్ షార్టేజ్ అండ్ ఈవెన్ attacks on health care centers and workers, leading to the spread of both measles and Ebola. యాక్చువల్గా ఇప్పుడు మనం డిఆర్ కాంగోలో చూసుకుంటే కనుక అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టిట్యూషన్, అంటే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదు. అక్కడ ఏవైతే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళు మనుషుల మీద ప్రయోగాలు చేస్తారన్న ఉద్దేశంతో కొంతమంది వ్యాక్సిన్స్ వేయించుకోకపోవటం. తర్వాత మిస్ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే కొత్త రోగం వస్తుందని మనం అప్పుడప్పుడు వాట్సాప్లో వైరల్గా అవుతూ ఉంటుంది. పలానా వైరస్లో ఏదో రక్తం కలిసిందనో, లేకపోతే పలానా కూల్ డ్రింక్ బాటిల్ ఏదో కలిసిందని, అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఫామ్ అయింది. తర్వాత వ్యాక్సిన్ షార్టేజ్, వ్యాక్సిన్ అనేవి ఎక్కువగా అందుబాటులో లేవు అక్కడ. ఈవెన్ అటాక్స్ ఆన్ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ వర్కర్స్, లీడింగ్ టు ద స్ప్రెడ్ ఆఫ్ బోత్ మిసల్స్ అండ్ ఎబోలా. దీంతోపాటు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే హెల్త్ కేర్ సెంటర్ల మీద, ఆ హెల్త్ కేర్ కోసం పనిచేసే సెంటర్ల కోసం పనిచేసే వర్కర్ల మీద దాడులు చేయడం వల్ల కూడా ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యాక్సిన్ వేసే వాళ్ళు లేకపోయేసరికి ఆ మిసిల్స్, ఎబోలా అనేవి కేసులు అనేవి ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి, ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి, అంటే ఎఫెక్ట్ అవుతున్నారు. ద ఫిలిప్పైన్స్ అండ్ ద స్మాల్ పసిఫిక్ ఐస్లాండ్ ఆఫ్ సోమాయా సర్వ్ యాజ్ ఏ టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ ద సడన్ ఎమర్జెన్సీ ఆఫ్ వ్యాక్సిన్ హెసిటేషన్. ఇప్పుడు మన ఫిలిప్పీన్స్ కానీ, తర్వాత స్మాల్ పసిఫిక్ ఐస్లాండ్స్ ఆఫ్ సోమాలియా కనుక మనం చూసుకుంటే అది ఒక టెక్స్ట్ బుక్ కేసు అనమాట. అంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఈజీగా అర్థం చేసుకోవాలంటే దేని గురించి ఈ వ్యాక్సిన్ హెసిటేషన్ అర్థం చేసుకోవాలంటే ముందు ఆ రెండు దేశాలు కనుక మనం అధ్యయనం చేసి సరిపోతుంది. అంత ఈజీగా అర్థం అవుతుంది అనమాట ఇక్కడ ఎందుకు అంత వ్యాక్సిన్ హెసిటేషన్ వచ్చిందో. మ్యాస్ ఇమ్యునైజేషన్ using a newly approved dengue vaccine in Philippines before the risk associated with the vaccine were reported by the manufacturer shattered public trust in vaccines. అంటే ఇప్పుడు మాస్ ఇమ్యునైజేషన్ అంటే ఒకసారిగా ఒక గుంపుగా తిరుగుబాటు జరిగింది ఈ వ్యాక్సిన్. ఫిలిప్పీన్స్లో ఈ వ్యాక్సిన్, డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించిన దాని మీద ఒకసారిగా ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించారు. ఎందుకని ఈ వ్యాక్సిన్ వేసుకుంటే వేరే లోపం వస్తుందని. తర్వాత ఎవరైతే మ్యానుఫ్యాక్చరరు వాళ్ళ యొక్క అక్కడ వ్యాపారస్తులు డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ వ్యాక్సిన్ వేసుకోవడం మానేశారు. సో లో వ్యాక్సిన్ కవరేజ్ లెడ్ టు మిసిల్స్ అండ్ పోలియో అవుట్ బ్రేక్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వ్యాక్సిన్ అనేది ఇవ్వటం, అంటే ఈ టీకాలు ఎప్పుడైతే ఇవ్వటం ఆగిపోయిందో, ఈ టీకాలు లేకపోతే ఈ పోలియో చుక్కలు ఇవ్వటం ఎప్పుడైతే ఆగిపోయిందో ఒక్కసారిగా అక్కడ మిసిల్స్, పోలియో అనేవి ఒక్కసారిగా ప్రబలిపోయినాయి ఆ వ్యాధులు రెండు. ఈయన సోమాయ an error in preparing the measles, mumps and rubella injection led to the death of 2 infants. అంటే యాక్చువల్గా సోమాలియాలో ఏం జరిగింది అంటే ఈ వ్యాక్సిన్ సంబంధించిన మిసిల్స్, మమ్స్ అండ్ రుబిల్లాకు సంబంధించిన ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది తయారు చేసేటప్పుడు జరిగిన లోపం వల్ల ఒక 2 చిన్నపిల్లలు అనేవాళ్ళు చనిపోయారు. ఫియర్ మాంగరింగ్ లెడ్ టు ఏ ఫాల్ ఇన్ వ్యాక్సిన్ అప్టేక్ లీడింగ్ టు an outbreak of measles. అంటే దీనివల్ల ఈ భయం వల్ల ఏమైంది, ఒకసారిగా ఈ వార్త స్ప్రెడ్ అయిపోయింది ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 2 పిల్లలు చనిపోయారని. సో దానివల్ల ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఏమైంది, ఒకసారిగా మిసల్స్ అనేది ఒకసారిగా వ్యాధి అనేది ప్రబలిపోయింది అక్కడంతా. బట్ ఇన్ మెనీ యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్ వ్యాక్సిన్ హెసిటేషన్ హ్యాస్ బీన్ యాన్ రిలీజియస్ గ్రౌండ్స్ అండ్ ప్రైమరీలీ డ్యూ టు యాంటీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ స్ప్రెడ్డింగ్ ఫేక్ న్యూసెస్ అబౌట్ వ్యాక్సిన్ సేఫ్టీ. ఇక్కడ మామూలుగా మనం కనుక యూఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ చూసుకుంటే ఏమవుతుందంటే ఈ వ్యాక్సిన్ హెసిటేషన్ అనేది ఒక మతపరమైనగా అది తప్పు. వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మన మతాన్ని అలా తప్పు పట్టించినట్టు, లేకపోతే మన మతానికి ద్రోహం చేసినట్టు అనే ఒక వార్త స్ప్రెడ్ అయిందనమాట. దాంతోపాటు ఈ యాంటీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో కూడా దీనికి వ్యతిరేకంగా, అంటే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతారనో, లేకపోతే ఈ వ్యాక్సిన్ అనేది ప్రయోగం కోసం చేస్తున్నారనో ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవ్వడం వల్ల రోజుకి ఆ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. టు కౌంటర్ ద రైజింగ్ హెసిటేషన్ అబౌట్ ఏ డజన్ యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ ఏ లాస్ మేకింగ్ వ్యాక్సినేషన్ మ్యాండేటరీ. సో ఇప్పుడు ఏదైతే ఈ హెసిటేషన్, అంటే ఈ వ్యాక్సిన్ మీద వ్యతిరేకత పెరిగిపోతున్న ఈ కారణం వల్ల యూరోపియన్ కంట్రీస్లో కొన్ని దేశాలు ఏం చేసినాయంటే ఒక చట్టాన్ని చేసాయంట, ప్రతి ఒక్కరూ మ్యాండేట్గా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాయి. ఏది కొన్ని యూరోపియన్ కంట్రీస్ మాత్రమే. న్యూయార్క్ సిటీ టు ఇంట్రడ్యూస్ సచ్ ఏ లా వెన్ ద యుఎస్ నియర్లీ లాస్ట్ ఇట్స్ మిసిల్స్ ఎలిమినేషన్ స్టేటస్.
అంటే ఇప్పుడు న్యూయార్క్ సిటీ కూడా ఇలాంటి స్టేటస్నే తీసుకొచ్చింది. అంటే ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం వల్ల యూఎస్లో దగ్గర ఈ మిస్సెస్ కేసు అనేవి పూర్తిగా ఎలిమినేట్ అవ్వబడినాయి. సచ్ లాస్ మే ప్రూవ్ కౌంటర్ ప్రొడక్టివ్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఇప్పుడు బాగానే ఉంది, కానీ రాబోయే కాలంలో ఇలాంటి చట్టాలు ఏమవుతాయంటే వ్యతిరేకత తెస్తాయి, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత తెస్తాయి. అండ్ ద ఓన్లీ వాంట్ టు ఇంక్రీజ్ వ్యాక్సిన్ అప్టేక్ ఈజ్ బై ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్. అంటే ఇలా చట్టాలు చేయడం కన్నా అక్కడున్న ప్రజల్ని దీని మీద ఎడ్యుకేట్ చేయడం మంచిది. అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలని వాళ్ళకి తెలియజేయడం మంచిది, ఈ పబ్లిక్కి తెలియజేసి వేయడం మంచిది, ఒక చట్టంలాగా చేయకుండా అని చెప్తున్నారు. విత్ 2.3 మిలియన్ చిల్డ్రన్ నాట్ వ్యాక్సినేటెడ్ అగెన్స్ట్ మిసైల్స్ లాస్ట్ ఇయర్, ఇండియా హ్యాస్ మచ్ టు డూ టు ప్రొటెక్ట్ ఇట్స్ యంగర్ సిటిజన్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 2.3 మిలియన్ల మంది, అంటే దగ్గర 2,30,00,000 మంది పిల్లలకి ఈ మిసైల్స్ సంబంధించిన వ్యాక్సిన్ అనేది వేయలేదు. సో ఇండియా హ్యాస్ టు డూ టు ప్రొటెక్ట్ ఇట్స్ యంగ్ సిటిజన్స్. అంటే ఇప్పుడు భారతదేశం అనేది తన యొక్క యంగర్ సిటిజన్స్ కోసం, అంటే చిన్నపిల్లల కోసం ఏదైనా ప్రొటెక్షన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్తున్నారు. ఇవండి ఈరోజు 2 ఆర్టికల్స్. నెక్స్ట్ మనం ఈ ఆర్టికల్స్ చూసుకుంటే, ఇవి న్యూస్ ఆర్టికల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఈ ఆర్టికల్స్ కనుక చూసుకుంటే కనుక ఎడిటోరియల్ కాలం, ద ఢిల్లీ డోంగ్మా ఫాల్సీ ఆఫ్ ద రైట్, ద మినిస్టర్ జైశంకర్ రెండేషన్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఈజ్ అ సెల్ఫ్ కంగ్రాచ్యులేటరీ క్రిటికింగ్ హిస్టరీ ఫ్రమ్ ద లగ్జరీ ఆఫ్ ద ప్రజెంట్. అంటే ఇప్పుడు మనకు ఈ ఫారెన్ పాలసీ, అంటే మన భారతదేశం అనేది ఫారెన్ పాలసీస్లో ఎలా ఉంటుంది, పక్క దేశాలతో కానీ ఇరుగు పొరుగు దేశాలతో వ్యవహరించే వ్యవహార శైలి ఎలా ఉంటుందని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది, ఒకసారి మీరు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఇది ఎకానమీ పరంగా చాలా ఇంపార్టెంట్, మనకు సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అవి కూడా ఇంపార్టెంట్ ఆర్టికలే, ఇంటర్నేషనల్ అఫైర్స్ కింద ఇంపార్టెంట్ ఆర్టికలే, కానీ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఎందుకని ఇప్పుడు మన భారతదేశం అనేది పెట్టుబడులను ఉపసంహరించాలనుకుంటుంది, దానికి సంబంధించిన ఆర్టికల్. సో మీరు ఆ ఆర్టికల్ మీకు హోంవర్క్ అది మీరు చేసుకోండి, అది ఒకసారి మీరు చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది చూద్దాం ఒకసారి. ది నాట్ సో బ్రైట్ ఐడియా ఆఫ్ సెల్లింగ్ ద ఫ్యామిలీ సిల్వర్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏం చేస్తున్నారంటే ఈ పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్న పార్ట్నర్షిప్ని, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్గా కొన్ని సంస్థలు అనేది మన ఇండియన్ గవర్నమెంట్ నడుపుతుంది. దాంట్లో BPCL అనేది కూడా ఒకటి. అది భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఈ భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ని మన దాంట్లో 53.3% అనేది భారతదేశం యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంది దాంట్లో. దాన్ని మన భారతదేశం ఉపసంహరించుకొని ఆ 53.3% సేల్స్ని అమ్మేయాలని చూస్తుంది. ఎందుకని ఇప్పుడున్న ఎకానమిక్ పొజిషన్లో భారతదేశం తన యొక్క ఖర్చుల్ని బేర్ చేసే పొజిషన్లో లేదు. సో అందుకోసం ఏం చేస్తుందంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ పూర్తిగా అమ్మేయడానికి చొరవ చూపిస్తుంది అనమాట. ఇది అమ్మటం కరెక్ట్ కాదు. ది నాట్ సో బ్రైట్ ఐడియా ఆఫ్ సెల్లింగ్ ద ఫ్యామిలీ సిల్వర్. అంటే ఇది కరెక్ట్ అయిన ఐడియా కాదు. ఫ్యామిలీ సిల్వర్, ఇప్పుడు మన ఇంట్లో కనుక బంగారం వెండి 2 ఉంటే కనుక మనం బంగారం అమ్ముకుంటాం, కానీ సిల్వర్ అమ్ముకోం. సిల్వర్ అనేది అంత ఎక్కువ విలువ ఇవ్వకపోయినా కానీ అది ఒక ఇంపార్టెంట్గా చూసుకుంటాం. అలాంటి విధంగానే మన యొక్క ఫ్యామిలీ సిల్వర్ అనేది అమ్ముకోవడం కరెక్ట్ కాదు. ద గవర్నమెంట్ మే నాట్ బీ స్ట్రైకింగ్ పే డిట్ ఇన్ ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎస్పెషల్లీ ద ప్రాఫిటబుల్ BPCL. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో, అంటే ఆ అమ్మటం ఏదైతే చేస్తుందో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ కూడా అమ్మటం మొదలుపెట్టింది. అవి అమ్మటం అనేది కరెక్ట్ కాదు, ఎస్పెషల్గా ఎందుకంటే దాని మీద ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి. ఎస్పెషల్గా BPCL అనేది భారతదేశానికి ఎక్కువ ఆదాయం తెప్పించే ఒక పబ్లిక్ సెక్టర్ కమిటీ అనమాట, అండర్టేకింగ్ అనమాట. అలాంటి దాన్ని అమ్మటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. వెన్ వీ ఎగ్జామిన్ ద ప్రపోజ్డ్ స్టేక్ సేల్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ PSUs, ఏ ఫ్యూ స్ట్రాటజిక్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ నీడెడ్ టు బీ కన్సిడర్డ్. అంటే ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడం అనేది తీసుకున్న నిర్ణయం అనేది అది దేశానికి పెద్ద ఇంపార్టెంట్ నిర్ణయం ఏం కాదు, దానికి దేశానికి ఉపయోగపడే నిర్ణయం కాదు. ది ఫస్ట్ ఈజ్ ద ఐడియాలజికల్ వన్ దట్ గవర్నమెంట్ మస్ట్ గో అవుట్ ఆఫ్ బిజినెస్. అంటే ఫస్ట్ దీంట్లో కారణం ఏంటంటే భారతదేశ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అనేది అసలు వ్యాపారం నుంచి బయటకు రాబడాలని చూస్తుంది ఫస్ట్ది. ద సెకండ్ ఈజ్ నీడ్ టు బ్రింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ డౌన్. అంటే ఇప్పుడు ఏదైతే మనకు ఆర్థిక లోటు ఏదైతే ఉందో ఆ ఆర్థిక లోటును తగ్గించాలని రెండో కారణం. ద థర్డ్ ఈజ్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ వన్. అంటే రాబోయే కాలంలో లాంగ్ టర్మ్లో దీని గురించి ఆలోచిస్తూ రాబోయే కాలంలో ఇవి అంటే నష్టాల్లో పోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఇది ఒక కారణం. విచ్ ఆప్షన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్లీ ఓన్డ్ ఈజ్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్
ట్రెజరీ. అంటే ఇప్పుడు ఇది పబ్లిక్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఓన్ అయినప్పటికీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీయే కాదనేది డౌట్ వస్తుంది. ఏ ఫోర్త్ ఈజ్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ఇది అంటే జాతీయ యొక్క భద్రతకు సంబంధించింది. తర్వాత సెల్ఫ్ రిలయన్స్, తను తాను తిరిగి పునరుద్ధరించుకోవడానికి సంబంధించిన విషయం అనమాట. కెన్ ఇండియా బీ అండర్ ప్రెజర్ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ పెట్రోలియం. అంటే ఇప్పుడు కనుక భారతదేశానికి పెట్రోలియం మీద ఫుల్ కంట్రోల్ కనుక లేకపోతే కనుక రాబోయే కాలంలో చాలా ప్రెజర్, ఒత్తిడి అనేది ఏర్పడుతుంది అనమాట. వై డూ యునైటెడ్ స్టేట్స్, చైనా అండ్ అదర్ సూపర్ పవర్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దేర్ పెట్రోలియం రిజర్వ్స్. అసలు ప్రపంచంలోని యునైటెడ్ స్టేట్స్ కానీ చైనా కానీ వాళ్ళు ఆ పెట్రోలియం కంట్రోల్ రిజర్వ్స్ మీద, అంటే వాళ్ళ యొక్క ఆ పెట్రోల్కి సంబంధించిన ఏవైతే నిల్వలు ఉన్నాయో వాటి మీద ఫుల్ కంట్రోల్ ఎందుకు ఉంటున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఇప్పుడు రైజ్ చేశాడు. నెంబర్ క్రంచింగ్. లెట్ అస్ లుక్ ఎట్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇప్పుడు మనం కనుక లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కనుక చూసుకుంటే, ద బుర్మా షెల్ అక్వైజేషన్ ఆఫ్ అండర్టేకింగ్ ఇన్ ఇండియా Act 1976 enabled the Government of India take ownership by paying 27.27 crores. అంటే ఈ బుమ్రా షెల్ అనే ఒక దాని ప్రకారం భారతదేశంలో ఉన్న ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ వాటిని అండర్టేకింగ్స్ అనే ఓనర్షిప్ తీసేసుకుందనమాట. ఎంత పే చేసి 27.75 కోట్ల రూపాయల డబ్బుల్ని వెచ్చించి వాటిని ఓనర్షిప్ సాధించింది భారతదేశ గవర్నమెంట్. ఆన్ ఎస్టిమేట్ ఆఫ్ దట్ అమౌంట్ ఇన్ టుడేస్ టర్మ్ ఈజ్ టు యూజ్ ద ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ అబౌట్ 22.42 బిట్వీన్ ద ఇయర్ 1976 అండ్ నౌ. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుంటున్నామంటే, ఈ పెట్టుబడిని ఏమనుకుంటున్నామంటే మన ఇన్ఫ్లేషన్కి, అంటే ఇప్పుడు మనకు ఆర్థికంగా మందగించడానికి కారణం ఈ పెట్టుబడి అని అనుకుంటున్నాం. ఎందుకని 1976 నుంచి ఇప్పుడు దాకా కౌంట్ చేసుకుంటే కనుక, అంటే 1976లోనే అంత పెట్టుబడి పెట్టారంటే అప్పుడు రూపాయి యొక్క విలువ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడే అంత పెట్టుబడి పెట్టారంటే ఇప్పుడు చాలా పెట్టినాడు అనమాట. ఆ పెట్టుబడే ఇప్పుడున్న పరిస్థితులకు కారణం అని చెప్తున్నారు. దిస్ మీన్స్ దట్ ద గవర్నమెంట్ వుడ్ హ్యావ్ పెయిడ్ 622.06 crore టుడే. అంటే ఆ లెక్కలతో పోల్చుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈరోజు ఎంత పే చేస్తుందంటే 622.06 కోట్ల అంత అమౌంట్ని ఇప్పుడు పే చేస్తుంది. ద కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL వేరీస్ బిట్వీన్ 85,000 crore అండ్ 1,15,000 crore. ఇప్పుడు మనం BPCL ఏదైతే ఉందో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మనం కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక అప్పుడు దాని యొక్క వాల్యూ ఎంతంటే 85,000 కోట్ల నుంచి 1,15,000 కోట్ల మధ్యలో ఉంటుందన్నమాట. ద గవర్నమెంట్ షేర్ ఎట్ ప్రజెంట్ ఈజ్ అబౌట్ 53.3%, విచ్ ఇట్ ఈజ్ ఏ కాంటెంప్లేటింగ్ సెల్లింగ్, దట్ ఈజ్ వర్త్ బిట్వీన్ 45,000 crore అండ్ 61,500 crore అనమాట. అంటే ఇప్పుడు మనం 53% అనేది ఇండియన్ షేర్ ఉంది. దాని వాల్యూ చూసుకుంటే కనుక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 45,000 కోట్ల నుంచి 61,500 మధ్యలో ఉంటుంది అనమాట. వీ గెట్ ద కంపెనీ ఫర్ ఏ సాంగ్. అంటే ఇప్పుడు మన ఈ కంపెనీ అనేది మనం చాలా తక్కువగా కొనుక్కున్నాం. అంటే వీ గెట్ ద కంపెనీ ఫర్ ఏ సాంగ్ అంటే చాలా చీప్ వాల్యూకి దీన్ని మనం కొన్నాం అనమాట. హౌ మచ్ హ్యాస్ ద గవర్నమెంట్ ఎర్న్డ్ మీన్ వైల్ సిన్స్ 2011? ద టోటల్ డివిడెండ్ ఇట్ హ్యాస్ ఎర్న్డ్ ఈజ్ అబౌట్ 50,000 crore, విచ్ ఈజ్ సెవరల్ టైమ్స్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 262 crore. అంటే ఇప్పుడు మనం 2011 నుంచి దీని నుంచి మనకు వచ్చిన ఆదాయాన్ని చూసుకుంటే కనుక ఆ డివిడెండ్ ఎంత వచ్చిందంటే దగ్గర ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు అనేది ఆదాయం వచ్చింది. మనం పెట్టుబడి ఎంత పెట్టాము, 622 కోట్లు పెట్టాము. దానికన్నా చాలా ఎక్కువ రెట్లలో మాత్రమే దగ్గర 20 రెట్ల పైనే మనకు వచ్చిందనమాట ఇది. లెట్ అస్ ఎస్టిమేట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఆల్ ఫ్యూచర్ ఇన్కమ్స్ దట్ గవర్నమెంట్ వుడ్ ఎర్న్ on way it is to use inflation and calculate what the value of the future flows would be based on the present value of the future incomes. అంటే ఇప్పుడు మనం కనుక దీని ప్రకారం మనం లెక్కేసుకుంటే రాబోయే కాలంలో దీని ఆదాయం ఎంత, ఇప్పుడు అమ్మితే వచ్చిన సొమ్ము ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది. ఫ్యూచర్ ఇన్కమ్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. మనం అమ్మేదానికన్నా వచ్చే ఆదాయం ఎక్కువ. ది యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద లాస్ట్ 3 years has been 4.5%, 3.6% and 3.48% in 2016, 17 and 18 respectively, are an average of 3.86% of the government sells its entire stake. It would forego future income of about 78,587 crores. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ గత 3 సంవత్సరాలుగా మన ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక 2016లో అయితే 4.5% ఉంది, 2017లో అయితే 3.6% ఉంది, 2018లో అయితే 3.48% ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే కనుక 3.86% ఉందన్నమాట. అంటే 3.86% మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రాబోయే కాలంలో దీని మొత్తం మీద ఈ యొక్క BPCL మీద మనకు వచ్చే ఆదాయం ఎంతవరకు వస్తుందంటే
78,549 కోట్ల దాకా వస్తుంది అనమాట. ఇన్ ఎడిషన్ ద బీపీసీఎల్ హ్యాస్ ఆల్సో పెయిడ్ ట్యాక్సెస్ అబౌట్ ద 25,000 crore ఆన్ ద గవర్నమెంట్ సిన్స్ 2011. దీంతోపాటు ఈ బీపీసీఎల్ ఏం చేసిందంటే 2011 నుంచి మనం లెక్కలు చూస్తే కనుక భారతదేశానికి అది ట్యాక్స్ రూపంలో, పన్ను రూపంలో 25,000 కోట్లు కట్టింది. అంటే నెలకు 15,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా ప్రతిసారి కట్టే పన్నుల మీద కూడా మన భారతదేశానికి ఆదాయం వస్తుంది. నో డౌట్ ద గవర్నమెంట్ విల్ కంటిన్యూ టు గెట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్. ఇప్పుడు మనకు ఈ ట్యాక్స్లు అనేవి గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పటికీ మనకి ఈ ట్యాక్స్లు అనేవి వస్తూనే ఉంటాయి. ఈ ట్యాక్స్ల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. హౌఎవర్ ద ఎఫెక్టివ్ tax rate on profit before tax for the BPCL is about 34%, whereas for the private sector players it is between 25% and 28%. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే దీని మీద మనకు వచ్చే ఆదాయం ఏంటంటే 34% వస్తే కనుక ఇప్పుడు మనం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల దీని ఆదాయం 25 నుంచి 28% మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో దేర్ విల్ బీ ఏ లాస్ ఆన్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ ద ఎనీ ప్రైవేటైజేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కొంత ట్యాక్స్ అనేది అని మనం కోల్పోతాం, ఆదాయాన్ని కోల్పోతాం. ఇన్ సమ్మరీ, ఫైనాన్షియల్లీ we as a nation are worse off by selling such a profitable venture as the case of the BPCL and the several other PSU Navaratnas show. They have given సూపర్ నార్మల్ రిటర్న్స్ టు ద పబ్లిక్ ఎక్స్చెక్కర్. అంటే ఇప్పుడు మనం ఇదంతా అంటే పనికిమాలిన చర్య అనమాట. ఈ బీపీసీఎల్ని తర్వాత దీంతో పాటు ఉన్న కొన్ని పిఎస్యూని అమ్మటం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అమ్మటం, నవరత్నాలకు సంబంధించిన వాటిని అమ్మటం అనేది ఒక పనికిమాలిన చర్య. రాబోయే కాలంలో దీన్ని చాలా నష్టానికి ఇస్తుంది అని చెప్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ సచ్ హై పర్ఫార్మింగ్ పిఎస్యూస్ షుడ్ వీ నాట్ బీ సెల్లింగ్ ద లాస్ మేకింగ్ వన్స్. దాన్ని ఇప్పుడు మనం ఇలా ఎక్కువ ఆదాయం తెచ్చే వాటిని అమ్ముకోవడం కన్నా ఏవైతే మనకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయో అలాంటి వాటిని అమ్మితే కనుక మన భారతదేశానికి ఇంకా బాగుంటుంది. ఇష్యూ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్. అనదర్ ఇష్యూ అంటే ఇప్పుడు మన ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే మనకు ఆర్థిక లోటు ఏదైతే ఉందో ఆ టార్గెట్ అనేది మనకున్న మెయిన్ టార్గెట్ అనేది అదే అనమాట. అనదర్ ఇష్యూ అండర్లయింగ్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఆఫ్ 3.4%, now reduced to 3.3%. There are many ideological debates among economists about the importance of reducing the fiscal deficit, but we leave that to the experts. అంటే ఇప్పుడు మనం ఈ ఫిజికల్ డెఫిసిట్ని మనం తగ్గించాలనుకుంటున్నాం. 3.4% ఉంది, దాన్ని 3.3% తగ్గించాలనుకుంటున్నాం. దీని ప్రకారం చాలామంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఎకనామిక్స్ సంబంధించిన వాళ్ళు దీని మీద చాలా డిబేట్లు కండక్ట్ చేశారు. కానీ మనం దీన్ని ఎవరికి అప్పచెప్పాలి అంటే ఎవరైతే ఆ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం దీన్ని అప్పచెప్పాలి. గివెన్ దట్ రెవెన్యూ కలెక్షన్ ఆర్ నాట్ ఎనఫ్. ఇప్పుడు మనం పన్నులు వసూలు చేసుకోవడమో లేకపోతే వాటిని రెవెన్యూ తీసుకోవడమో దాని యొక్క ఆదాయం తీసుకోవడం అనేది ఒక్కటే సరిపోదు. ద గవర్నమెంట్ ఈజ్ పర్హాప్స్ ప్లానింగ్ ద సేల్ ఆఫ్ వెల్ రన్నింగ్ పిఎస్సీస్ టు మీట్ ద ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాగా నడిచే వాటిని అమ్మేసి దాని యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది. ఇఫ్ ద గవర్నమెంట్ డస్ meet its fiscal deficit target by the stake sale of various PSUs including the BPCL this year, how would it meet that target next year? Note that in spite of the huge one-time dividend from the Reserve Bank of India, we are ఫార్ ఫ్రమ్ మీటింగ్ ద డెఫిసిట్ టార్గెట్. అంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో కనీసం వీటిని అమ్ముకోనన్నా మనం ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వలేదు అనుకోండి, అమ్మినా కానీ రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాల్లో చవి చూస్తుందో చెప్పలేము. నథింగ్ మచ్ విల్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ కానీ ఎలా ఉంటుంది అనేది ఏది కూడా మారదు. ఇప్పుడు ఏదైతే వస్తుందో అంతే రావచ్చు. దీస్ స్ట్రాటజిక్ సేల్ అండ్ డివిడెండ్స్ కెనాట్ బీ రిపీటెడ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడున్న ఈ స్ట్రాటజిక్ సేల్స్ అంటే ఇప్పుడున్న బాగా అమ్ముడుపోవచ్చు, లేకపోతే తక్కువలో ఉండొచ్చు. ఇలాంటి మాత్రంలో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంటాయని చెప్పలేము. ఒకవేళ ఉన్నట్టుండి సడన్గా అమ్మకాలు పెరగచ్చు లేదా తగ్గిపోవచ్చు. వీ విల్ బీ బ్యాక్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక వస్తే కనుక మళ్ళీ మనం ఏమవుతాం, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఆర్థిక లోటు ఉందో మళ్ళీ దానికి తిరిగి వెళ్ళిపోతాం అనమాట. ద రియల్ వే ఆఫ్ ద మీటింగ్ దిస్ టార్గెట్ ఈజ్ టు cut out wasteful government expenditure, most of which is no salaries and pensions and ensuring that the బ్యూరోక్రసీ డెలివర్స్. అంటే ఇది ఇలాంటి పనులు చేయకుండా ఏం చేయాలి అంటే ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులను తగ్గించుకోవాలి.
దేని మీద శాలరీస్ మీద పెట్టేవి కానీ పెన్షన్ మీద పెట్టే వాటి ఖర్చులు తగ్గించుకొని ఏదైతే మన ఈ ఉద్యోగ స్వామ్యానికి ఇస్తున్నామో వాటిని యొక్క బెనిఫిట్స్ని తగ్గించాలి. అన్ఫార్చునేట్లీ ద కట్స్ విల్ బీ ఇన్ ద సోషల్ సెక్టార్. అలాంటి వాటి మీద చేయకుండా ఈ సోషల్ సెక్టార్ ఏదైతే ఉందో ఇలాంటి పబ్లిక్ పిఎస్యూ మీద ఇలాంటి కట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆన్ నేషనల్ సెక్యూరిటీ, ది ఐడియాలజికల్ ఇష్యూ ఆఫ్ ద గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ ఓనర్షిప్ ఈజ్ రిలేటెడ్ టు స్ట్రాటజిక్ ఇష్యూ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది అనమాట. ఈ వేరే అంటే వీటన్నిటిని ప్రైవేట్ ఓనర్షిప్ ఇవ్వడం అనేది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఎందుకని ప్రైవేటైజేషన్ జరిగితే గవర్నమెంట్ యొక్క ఆధిపత్యం ఉండదు. దానివల్ల గవర్నమెంట్ యొక్క ఆధిపత్యం లేకపోతే ఇప్పుడు బీపీసీఎల్లో అంటే భారత్ పెట్రోలియం లిమిటెడ్లో గవర్నమెంట్ ఆధిపత్యం లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ పెట్రోల్ ప్రైసెస్ పెంచుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. న్యాచురల్ రిసోర్సెస్ ఎస్పెషల్లీ ఆయిల్ ఆర్ స్ట్రాటజిక్ నేషనల్ రిసోర్సెస్. మామూలుగా ఇప్పుడు మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైనా కానీ సహజ వనరులు ఏవైనా కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఆయిల్ అనేది జాతీయ ఒక వనరు అనమాట. ది యునైటెడ్ స్టేట్ మెయింటైన్స్ సచ్ యాజ్ అండర్గ్రౌండ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ టు మిటిగేట్ ఎనీ సప్లై డిస్రప్షన్. అంటే ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్ అనేది పూర్తిగా తన దేశంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ మీద అంతా ఒక కంట్రోల్ అనేది దాందే ఉంటుంది, వేరే వాళ్ళ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వలేదు. సమ్ కంపారేటివ్ ఫిగర్స్ ఫర్ సచ్ రిజర్వ్స్ ఆర్ ద యుఎస్ ఓవర్ 600 బిలియన్ బ్యారల్స్, చైనా 400, సౌత్ కొరియా 146, స్పెయిన్ 120 అండ్ ఇండియా ఈజ్ 39.1 బిలియన్ బ్యారల్స్ అన్నాయి. అంటే ఇప్పుడు మనం వాటి యొక్క రిజర్వ్స్ కనుక మనం చూస్తే కనుక యుఎస్లో 600 బిలియన్ల బ్యారల్ల యొక్క చమురు నిక్షేపాలు ఉన్నాయి. తర్వాత చైనాలో అయితే 400, కొరియాలో అయితే 146, స్పెయిన్ అయితే 120, భారతదేశంలో అయితే 39.1 బిలియన్ల బ్యారల్స్ అనేవి రిజర్వ్స్ ఉన్నాయి. ఇండియా డస్ హ్యావ్ ఏ టార్గెట్ టు సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ ఇట్స్ రిజర్వ్స్. అంటే ఏం చేయాలా, భారతదేశం అనేది వీటి యొక్క రిజర్వ్స్ అనేవి పెంచుకోవాలి. అంటే ఏం చేయాలా, ఇంపోర్ట్స్ చేసుకొని వాటి యొక్క రిజర్వ్స్ అనేవి పెంచుకోవాలి. ఎట్ టుడే సమ్ ప్రైజెస్ టు రీచ్ చైనీస్ లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ we will need nearly 2 lakh crore which is 10% of central budget. అంటే ఇప్పుడు మన ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రేట్ల ప్రకారం కనుక మన చైనా 400 బిలియన్ల బ్యారెల్ల చమురు అనే నిక్షేపాలను ఉంచుకుంది. మన చైనా అంత కనుక నిక్షేపాలను ఉంచుకోవాలి అంటే మనకు 2 లక్షల కోట్ల రూపాయలు అనేవి అవసరపడతాయి. ఇది మొత్తం మనకైనా చూసుకుంటే 10% అనమాట. సెంట్రల్ బడ్జెట్, మన భారతదేశ సెంట్రల్ బడ్జెట్ మొత్తం మీద 10% అనేది ఉంది. ఈవెన్ ఇఫ్ వీ స్ప్రెడ్ దిస్ అవుట్ ఓవర్ సెవరల్ ఇయర్స్ ఇట్ ఈజ్ స్టిల్ ఏ లాట్ ఆఫ్ మనీ. దెర్ ఈజ్ అంటే మనం ఒకవేళ ఇలానే దీన్ని స్ప్రెడ్ చేస్తూ వచ్చామనుకో, అంటే దీన్ని ఇలా పెంచుకుంటూ చదువు నిల్వలు అనేటివి మనం పెంచుకుంటూ వస్తే కనుక మన దేశంలో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది ఉండిపోద్ది అనమాట. దెర్ ఆర్ 2 చైనీస్ కంపెనీస్ ఇన్ ద టాప్ 5 ఆయిల్ కంపెనీస్. ఇన్ ఫ్యాక్ట్ సినోపిక్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ జస్ట్ బిహైండ్ అరామ్కో. అంటే ఇప్పుడు మనం చైనా కనుక చూసుకుంటే కనుక ప్రపంచంలోనే 5 పెద్ద ఆయిల్ కంపెనీల్లో చైనా అని సినోపెక్ అనేది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అనమాట, రెండో అతిపెద్ద ఆయిల్ కంపెనీ అనమాట. ఇది జస్ట్ బిహైండ్ ద అరామ్కో తర్వాత నిలిచిన స్థానంలో నిలిచింది ఈ చైనా కంపెనీ. వైల్ చైనా స్టిక్స్ టు స్టేట్ ఓన్డ్ నేషనల్ రిసోర్సెస్ వీఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు చైనా మాత్రం ఏం చేస్తుంది, దేశానికి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ అన్నిటి మీద అదే పట్టు సాధిస్తూ దానికే కట్టుబడి ఉంది. పూర్తిగా తన యొక్క కంట్రోల్లోనే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ మన భారతదేశం అనేది దానికి ఆపోజిట్గా వెళ్తుంది, అంటే దాని యొక్క పట్టును కోల్పోయే విధంగా చేస్తుంది. నేషనల్ సెక్యూరిటీ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఎకనామిక్ పవర్ దట్ ఏ గవర్నమెంట్ హ్యాజ్. ఇప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ, భారతదేశం యొక్క జాతీయ సెక్యూరిటీ భద్రత అనేది కూడా, అంటే మన ఆర్థికంగా భద్రంగా ఉండాలి అంటే ఏదైతే ఎకానమిక్ పవర్ గవర్నమెంట్ చేతిలో ఉన్న ఎకానమీ పవర్ని బట్టి, అంటే గవర్నమెంట్ ఆదాయాలు ఎంత వస్తున్నాయి దాన్ని ఓన్లీ పన్నుల మీద వచ్చేవి తక్కువ, ఇలాంటి పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద వచ్చే ఎక్కువ ఉంటాయి అనమాట. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద వచ్చేవి ఎక్కువ ఉంటాయి. వీ డూ హ్యావ్ ప్లాన్స్ టు బిల్డ్ పర్హాప్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ ఇన్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ ద సౌదీ అరేబియా, బట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ విల్ బీ ఇన్ ఫారిన్ హ్యాండ్స్. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మన భారతదేశంలో ఒక పెద్ద రిఫైనరీ అంటే ఆయిల్ని చమురు శుద్ధి కర్మాగారాన్ని తయారు చేయాలనుకుంటున్నాం ఇండియాలో. ఎవరి హెల్ప్? సౌదీ అరేబియా హెల్ప్తో చేయాలనుకుంటున్నాం. కానీ దాని యొక్క కంట్రోల్ కానీ తర్వాత ఓనర్షిప్ అనేది మొత్తం కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఫారినర్స్ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి వాళ్ళ చేతుల్లోనే దాని యొక్క ఓనర్షిప్ అనేది ఉంటుంది. మీన్ వైల్ విత్ ద స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్స్
వీ విల్ లూజ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ బోత్ క్రూడ్ అండ్ రిఫైనింగ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్ట్రాటజిక్ డిసైజ్మెంట్ అంటే పెట్టుబడులు మనం ఎప్పుడైతే ఉపసంహరిస్తామో ఈ క్రూడ్ ఆయిల్ మీద కానీ తర్వాత ఈ చమురు శుద్ధి కర్మాగారాల మీద అయితే భారతదేశం తన యొక్క పట్టును పూర్తిగా కోల్పోతుంది. నథింగ్ ప్రివెంట్స్ చైనా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ ఫ్రమ్ బయింగ్ అప్ రిఫైనింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు మనం చెప్పలేము రేపు రాబోయే కాలంలో వీటిని చైనా కానీ ఎవరైనా కొన్నా కానీ మనం ఏం చేయలేము. ఈ రిఫైనింగ్ కెపాసిటీ అంటే ఈ భారతదేశంలో ఉన్న ఈ రిఫైనింగ్ సెంటర్ అన్నింటినీ దాని యొక్క ఆదాయాన్ని మొత్తం అంటే ఆ సంస్థలన్నింటినీ చైనా లాంటి దేశాలు కొన్నాయనుకోండి, వాటి యొక్క ఆధిపత్యం పెరిగిపోద్ది భారతదేశంలో. అంతే కదండి, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పౌరులు ఎవరు కూడా అనిల్ అంబానీ, రతన్ టాటా వాళ్ళు కూడా కొనలేరు. ఈ కాస్తలే 65,000 కోట్లలో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆస్తుల కన్నా మించిపోయి ఉన్నాయి. సో ఇలాంటి కొనాలంటే పక్క దేశాలు రావాల్సిందే, అమెరికా, చైనా లాంటి దేశాలు రావాల్సిందే. అవి వచ్చి కొంట మొదలుపెట్టాయి అనుకోండి, పూర్తిగా మన భారతదేశం యొక్క ఎకానమీ అనేది వాటి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈజ్ దిస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎకిన్ టు కిల్లింగ్ ద గూస్ దట్ లేస్ ద గోల్డెన్ ఎగ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైతే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అంటే బంగారు కోడిగుడ్లు పెట్టే బాతు గొంతు కోసినట్టే ఒక్కసారిగా మన కోడిగుడ్లు అన్నిటి కోసం కథ ఉంది కదా, అలాంటి సిచ్యువేషన్ నడుస్తుందన్నమాట. ఫైనాన్షియల్లీ వీఆర్ వార్స్ ఆఫ్. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఫైనాన్షియల్గా దరిద్రంగా తయారవుతుంది. అండ్ స్ట్రాటజికల్లీ ద నేషన్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ వల్నరబుల్ సిచ్యువేషన్. అంటే ఈ స్ట్రాటజిక్గా మన వ్యూహాత్మకంగా మన భారతదేశం అనేది చాలా హానికరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. వీ నీడ్ టు సీ త్రూ ద ఐడియాలజికల్ నరేటివ్ కమింగ్ ఫ్రమ్ ద డెవలప్డ్ నేషన్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఐడియాలజికల్ ఏవైతే అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ డెవలప్డ్ నేషన్స్ ఎలాంటి వ్యవహారాలని పాటించినాయి అంటే ఎలాంటి సిద్ధాంతాలను పాటించినాయి అనే దాన్ని మనం చూసుకోవాలి. దే ఎంబ్రేస్డ్ ఫ్రీ ట్రేడ్ వెన్ ఇట్ సూటెడ్ దెమ్ అండ్ ఆర్ నౌ ట్రయింగ్ టు ఎంబ్రేస్ ప్రొటెక్షనిజం. అంటే ఇప్పుడు అవి ఏం చేసినాయి, ఇలాంటి సమయంలో ఏం చేసినాయంటే ఈ ట్రేడ్లో ఏం చేసినాయంటే వాటిని ట్రేడ్స్ని కంట్రోల్ చేయడానికి ఏం చేసినాయంటే బయట వాటిని పెట్టుబడులు రానియకుండా వాటికి అవే ప్రొటెక్షన్గా తయారైనాయి అనమాట. చైనా అడాప్టెడ్ ఏ మార్కెట్ సిస్టమ్ బట్ డస్ నాట్ అలౌ దిస్ టు క్లౌడ్ ఇట్స్ థింకింగ్ వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రాటజిక్ నేషనల్ ఇష్యూస్. అంటే చైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే మార్కెట్ సిద్ధాంతాలని పాటించినప్పటికీ బయట దేశాలని వచ్చి కొనటం కానీ అలాంటి ప్రాసెస్ అనేది జరగనీయకుండా స్ట్రాటజిక్గా నేషనల్ ఇష్యూని సాల్వ్ చేసుకుంది. ద కంట్రోల్ దెన్ రిమైన్స్ విత్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఈ కంట్రోల్ మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇండియా నీడ్స్ టు రీథింక్ ఇట్స్ స్ట్రాటజీ. ఇప్పుడు మొత్తం ఇంకా చేతుల్లో ఏం దాటిపోలేదు, ఈ పరిస్థితి అంతా ఇండియా చేతుల్లో ఉంది. ఒకసారి మళ్ళీ తిరిగి ఆలోచించుకొని ఈ బీపీసీఎల్ కానీ ఇలాంటి ఆదాయం వచ్చే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ని అండర్టేకింగ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకాలని ఆపివేస్తే బాగుంటుంది అని చెప్తున్నారండి. ఇదండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.